ఆర్ డ్రైవింగ్, ఏది చూస్ చేసుకున్నా బిఫోర్ గోయింగ్ ఒక మంచి కప్ ఆఫ్ కాఫీ తాగండి. నాట్ ట్రయింగ్ టు ప్రమోట్ కాఫీ, బట్ జస్ట్ ట్రయింగ్ టు ప్రమోట్ సేఫ్టీ. బికాస్ అలర్ట్గా ఉంటారు అండ్ 360 degrees అవేర్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది అన్నమాట. సో హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ బిఫోర్ గోయింగ్ అవుట్. ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నిద్రమత్తులో ఉంటారు, సో కొంచెం అలర్ట్నెస్ ఇస్తుంది. అండ్ అవతలోడు ఎంత దరిద్రంగా వచ్చినా మన సేఫ్టీలో మనం ఉండాలి. సో యువర్ సేఫ్టీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. What's up YouTube? How's it going? Welcome back to the channel. ఏముంటుందబ్బా, ప్రతి వీకెండ్ ఇంతే చిన్నగా రైడ్స్కి వెళ్తూ ఉంటాం, చిన్నగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అంతకుమించి ఏముంటుంది? కాకపోతే చిన్నగా వాల్యూ డ్రివెన్ పాయింట్స్ కానీ మోటివేషన్ కానీ చిన్నగా ఇస్తూ ఉంటాను. సో ప్రతి వీడియోలో యూ మైట్ లెర్న్ సంథింగ్ న్యూ. ఏదో చిన్న విషయమైనా లేకపోతే తెలిసిన విషయమైనా మళ్ళీ చెప్తాను, చూడండి, అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నథింగ్ హార్మ్ ఇన్ నోయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. ఇందాక ఆల్రెడీ వీడియోలో చూపించినట్టు బిఫోర్ గోయింగ్ ఆన్ ఎ రైడ్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు డ్రైవ్ యువర్ కార్ డ్రైవింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ ఏదైనా సరే మంచిగా ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి బయలుదేరండి. సో దట్ యూ విల్ బీ అలర్ట్. ఆగం అవ్వకుండా అవతలోడు ఆగంగా వచ్చినా కూడా మన అలర్ట్నెస్లో మనం ఉంటాం, విచ్ ఈస్ ఎ లిటిల్ బిట్ బెటర్ దాన్ ఫీలింగ్ డ్రౌజీ వెన్ యూఆర్ డ్రైవింగ్. కొంచెం మన అవేర్నెస్లో మనం ఉండడం ఎప్పటికైనా మనకే మంచిది. వాడిని పోనీయారా అయ్యాయిగా. ఏం చిల్లర గాళ్ళు ఉంటారా బాబు, అసలు ఇంత పెద్ద వెహికల్ ఆల్రెడీ తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక్క సెకండ్ ఆగదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇలాంటి పెద్ద వెహికల్స్ ఎక్కడైనా కనిపించినప్పుడు వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఫస్ట్ వాటిని వెళ్ళనివ్వండి ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ టైట్ స్పేస్. బికాజ్ ఆ హెవీ వెహికల్స్కి ఆ మొమెంటం క్యాచ్ అవ్వడమే చాలా టైం పడుతుంది, అండ్ దెన్ అవి ఆపుకోవడానికి కూడా టైం పడుతుంది. బికాజ్ అలాంటి హెవీ వెహికల్స్కి మొమెంటం క్యాచ్ అవ్వాలన్నా, లేకపోతే బ్రేకింగ్ పవర్ కావాలన్నా, బ్రేక్ చేయాలన్నా, స్లో చేయాలన్నా వాటికి టైం పడుతుంది. అంత హెవీ వెహికల్ ఆగాలన్నా, పుల్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. సో బీ కేర్ఫుల్. కొంచెం పేషెన్స్తో ఉండండి వెన్ యూఆర్ హిట్టింగ్ ద రోడ్. మీరు రోడ్డు మీదకి ఎక్కినప్పుడు కొంచెం పేషెన్స్తో ఉండండి. నేనే వెళ్ళిపోవాలి, అవతలోడు వెళ్ళొద్దు, అవసరం లేదు, నేనే తోపు నేనే తూరం అనుకుంటే వెళ్ళండి. అటు ఇటు అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో మీ జాగ్రత్త మీ రెస్పాన్సిబిలిటీయే, మీ సేఫ్టీ మీ రెస్పాన్సిబిలిటీయే, ఎవ్వడు తీసుకోడు. ఇలా మెనూవరింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి, కొంచెం చూసుకోండి. మీకు క్లియర్ సైట్ ఉంది అన్నప్పుడే ట్రై టు మూవ్ అగ్రెసివ్లీ. లేకపోతే కొంచెం మెల్లిమెల్లిగా చూసుకుంటూ లెఫ్ట్కి రండి, రైట్కి రండి. కానీ సడన్గా ఇట్లా తిప్పేశారనుకో, అక్కడ ఒక బండి ప్రత్యక్షమైందంటే మాత్రం నోట్లోకి వచ్చేస్తుంది హార్ట్. ఏం లేదు, ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో బ్రేక్ ఇట్లా ఒత్తి పడేస్తారు, బండి కంట్రోల్ అవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండాలి బాస్. పవర్ఫుల్ బైక్స్ ఉంటే మాత్రం సరిపోదు, దాన్ని కంట్రోల్ చేయడం కూడా రావాలి. నేను ఓన్లీ 5% బైకర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. 95% బైకర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ దే నో వాట్ షిట్ దే ఆర్ డూయింగ్. చూస్తున్నారు కదా, బండి లిటరల్లీ గుంజు లాగు థ్రాటిల్ ఓపెన్ చేయన్న డిమాండ్ చేస్తుంది. అసలు ఓపెన్ రోడ్స్ కనిపిస్తే ఆ కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ లేదనుకోండి, డెఫినెట్గా థ్రాటిల్ ఓపెన్ చేసేస్తారు. థ్రాటిల్ ఓపెన్ చేసినా పర్వాలేదు, కానీ బ్రేకింగ్ క్యాపబిలిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను అందుకే కొంచెం మెల్లిగా వెళ్తున్నా. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ మై బైక్. డూడ్ సీరియస్లీ, యు సా మీ కమింగ్. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో స్పీడ్ కొంచెం కంట్రోల్లో ఉంది కాబట్టి మనం ఆపుకోగలుగుతాం. ఒకవేళ 100+ ఉన్నారనుకోండి, దట్స్ గోయింగ్ టు బి అ నైట్ మేర్ అనమాట. ఫిష్ పెద్ద గుంత. Bro, let's talk about reality of motovlogging in 2025.
you should do it or not. You should get into motovlogging or not. బ్రో నన్ను అడిగితే చాలా సాచురేట్ అయిపోయింది ఈ ఇండస్ట్రీ అండ్ టూ మచ్ కాంపిటీషన్ వచ్చేసింది. సో ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెన్ గెట్ ఎ గోప్రో, స్టిక్ టు హిస్ హెల్మెట్ అండ్ డూ ద మోటోవ్లాగ్ స్టఫ్. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ దట్ క్రౌడ్, మీ దగ్గర ఒక యునీక్ పాయింట్ ఉండాలి. బేసిక్గా కార్పొరేట్ టర్మ్స్లో ఇట్ ఈస్ కాల్డ్ యూఎస్పి, యునీక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దాట్, algorithm మీ కంటెంట్ ని పుష్ చేయదు. ప్లస్ యూ జస్ట్ బి వన్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్, గుంపులో గోవింద అన్నట్టే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మీరు దాంట్లో చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. టాకింగ్ అబౌట్ టైం, మీరు ఇట్స్ లైక్ అ ఫుల్ టైమ్ జాబ్ ఫర్ యూ గైజ్. మీరు ఇక వేరే వాటి మీద ఫోకస్ చేయలేరు. చేసినా కూడా వన్స్ కొంచెంగా ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్ నో, మీకు ఆ అడిక్షన్ వస్తుంది అనమాట. అరే చేస్తే బాగుంటుంది, ఇంకా రిజల్ట్స్ వస్తాయి, ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి మీకు ఆ కాన్స్టెంట్ దురద పుడుతూ ఉంటుంది. లైక్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అరే నెక్స్ట్ ఏం కంటెంట్ క్రియేట్ చేయాలి, ఒక కంటెంట్ క్రియేటర్ పర్స్పెక్టివ్ బిల్డ్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ జాబ్ లైక్ మీ, కొంచెం కష్టం అవుతుంది బాస్, బికాస్ యూ విల్ బీ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ క్రియేటింగ్ కాంటెంట్, వాట్ టు క్రియేట్ నెక్స్ట్. అండ్ దెన్ మళ్ళీ జాబ్ మీద ఫోకస్ ఉండకపోవచ్చు. నాకు లేదు అని కాదు, బికాజ్ ఐ హ్యావ్ గుడ్ ఫోకస్ టైమింగ్స్ అండ్ నా స్కెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. సో అది కూడా చాలా ఆలోచించుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ మనీ. యూ హ్యావ్ టు కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మోటో బ్లాగింగ్ అంటే యూ హ్యావ్ టు గో అవుట్, రైట్? మీరు బయట తిరుగుతూనే ఉండాలి. తిరిగిన కొద్దీ మీకు కంటెంట్ వస్తుంది, కంటెంట్ వచ్చిన కొద్దీ మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వితౌట్ కంటెంట్ వాట్ విల్ యూ డూ? స్టూడియోలో కూర్చొని ఎంతసేపు మాట్లాడతారు, ఇంట్లో కూర్చొని ఎంతసేపు మాట్లాడతారు? పీపుల్ వాంట్ టు సీ యూ రైడింగ్ మ్యాన్. పీపుల్ వాంట్ టు సీ ద బైక్, సీ ద రైడ్స్, సీ ఎక్స్పోజర్ కదా. సో మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుతా అంటే, సీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రైనీ సీజన్ అలాంటి టైమ్స్లో అయితే యూ కాంట్ రియలీ గో అవుట్ అండ్ వాంట్ టు యునో, సమ్ పీపుల్ వుడ్ డూ దాట్. కొంతమంది ఉంటారు రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ సీజన్ ఇట్ ఈస్, దే రైడ్. ఇఫ్ యూ ఆర్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్, దట్స్ ఫైన్, చేసుకోవచ్చు. బట్ కంటెంట్ క్రియేషన్ చేయడానికి మీరు బయట తిరుగుతూనే ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్. అండ్ కెమెరాస్, బ్యాటరీస్, మైక్, హెల్మెట్లు, ఒకదాని తర్వాత ఒకటి యూ హ్యావ్ టు కీప్ పర్చేసింగ్ ఇట్ మ్యాన్. అది అట్లా డిమాండ్ చేస్తుంది బాస్, యూ కాంట్ డినై ఇట్. ఏముందబ్బా, కొంతమంది చెప్తారు ఏముందిరా 10,000, 11,000, 10,000, 15,000 ఒక కెమెరా తీసుకో, గోప్రో కెమెరా, గోప్రో యాక్షన్ కెమెరా ఒకటి వస్తుంది, స్టిక్ ఇట్ టు యువర్ హెల్మెట్, స్టార్ట్ వ్లాగింగ్. బ్రో ఎంతసేపు అని సేమ్ కెమెరాతో సేమ్ క్వాలిటీ సేమ్ థింగ్స్ చేస్తూ ఉంటావు? అసలు దిగేది ఎందుకు? యూ వాంట్ టు గెట్ నోటిస్డ్, యూ వాంట్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఆర్ ఎల్స్ బ్రాండ్ డీల్స్, ఆర్ ఎల్స్ ఫైనల్ గా అందరికి కావాల్సింది మనీయే కదా బాస్. అల్గోరిథం పుష్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ యూనిక్ కదా. ఆ యూనిక్ టచ్ లేకుండా నేను కంటెంట్ పోస్ట్ చేస్తున్నా నాకు రావట్లేదు, నేను కంటెంట్ పోస్ట్ చేస్తున్నా నాకు రీచ్ లేదు, ఎంగేజ్మెంట్ లేదు, ఫాలోవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు, ఎట్లొస్తారు బాస్? ఎట్లొస్తారు? హౌ కెన్ యూ ఈవెన్ ఇమాజిన్, హౌ కెన్ యూ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్? సేమ్ మోటో బ్లాగ్స్. సో బేసిక్గా అందరికి కావాల్సింది మనీయే కదా బాస్. దిగండి, కాకపోతే కన్సిస్టెంట్ గా నేను ఇందులో చేస్తాను, ఇందులో చేయగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఐ హ్యావ్ టు బీ యూనో, నా దగ్గర స్టఫ్ ఉంది, ఐ క్యాన్ డూ అన్నప్పుడు దిగండి. ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం దిగకండి. దట్స్ నాట్ ఈవెన్ ఎ గుడ్ సజెషన్. అస్సలు దిగొద్దు, వద్దు. దీని మీద టైం ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ మనీ ఇన్వెస్ట్ చేయాలి, కెమెరాస్, గేర్స్, ఒక దగ్గర ఆగదు. ఎందుకంటే బయట చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కాబట్టి మీరు ఆ కాంపిటీషన్కి బీట్ చేయలేరు. ఆ కాంపిటీషన్ బీట్ చేయాలంటే ఇక ఎంత లేదన్నా మంచి బైక్స్ తీసుకోవాలి, పెద్ద బైక్స్ తీసుకోవాలి, లేకపోతే పెద్ద కెమెరాస్ తీసుకోవాలి, క్వాలిటీ ఉన్న కంటెంట్ ఇవ్వాలి. క్వాలిటీ కంటెంట్ ఇస్తేనే చూస్తారు. అప్పుడు కూడా దట్స్ నాట్ 100% షూర్ షాట్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు హిట్ దట్ మానిటైజేషన్ మార్క్ వెరీ సూన్. సో రియాలిటీ ఏంటి అంటే
ఇది ఒక ఫుల్ టైం జాబ్ లాగా కన్సిడర్ చేసి మీరు చెయ్యాలి అని అనుకుంటే గో అహెడ్, దిగండి. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లైక్ నేను ఇంట్లో ఉండాలి, ఇంట్లో చూసుకోవాలి, అండ్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని అనుకున్నప్పుడు మాత్రం మీరు వెళ్ళలేరు బాస్. నాలాగే అప్పుడప్పుడు రైడ్స్ చేస్తూ ఉంటారు. సో పీపుల్ మైట్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ట్రావెలింగ్ మోర్. ఆ ట్రావెల్ చేసి ట్రావెల్ మోటో బ్లాగ్స్ పెడదాము అని అనుకుంటారు. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ, ఇఫ్ యూ హ్యావ్ ఎ డాగ్ ఎట్ హోమ్, ఇఫ్ యూ ఆర్ అన్మ్యారీడ్, సో బోల్డ్ అన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అవన్నీ కన్సిడర్ చేసుకుని థింక్ చేసి ఆ తర్వాత దిగండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మంచి గోప్రో కెమెరా కావాలి అనుకుంటే ఇట్స్ ఎంత లేదన్నా సెకండ్ హ్యాండ్లో అయినా ఇట్స్ గోయింగ్ టు బీ కాస్టింగ్ యూ అరౌండ్ 30,000. ఒక మంచి క్వాలిటీ ఉన్న కెమెరా ఒకటి సరిపోతుందా? మైక్ ఎంత లేదన్నా ఒక చీప్ క్వాలిటీ తీసుకున్న ఒక 500 రూపీస్. కొంచెం మంచి క్వాలిటీది కావాలి అనుకుంటే ఇట్స్ గోయింగ్ టు బీ కాస్టింగ్ అరౌండ్ 2,000 రూపీస్. ఒక బ్యాటరీ ఆగుతుందా? యూ హ్యావ్ టు షూట్ ఇన్ 4K. ఒక బ్యాటరీ ఆగుతుందా? ఆగదు. యూ హ్యావ్ టు బై బ్యాటరీస్ ఫర్ ద గోప్రో, యూ హ్యావ్ టు బై ఐఫోన్. మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ కావాలి మీకు మళ్ళీ. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. లో క్వాలిటీ వీడియోస్ అనేవి నాకు తెలిసి, ఇట్స్ మై ఒపీనియన్, కోవిడ్ టైంలో దే డిడ్ వర్క్డ్ ఫైన్ బికాజ్ దెర్ వాజ్ నో కాంపిటీషన్ ఎట్ దట్ టైం. ఆ టైంలో కాంపిటీషన్ లేదు అండ్ ఇంట్లో జనాలు ఉన్నారు కాబట్టి దే వాచ్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ పోస్టెడ్ ఆన్ యూట్యూబ్. కానీ ఇప్పుడు యూట్యూబ్ గేమ్ చాలా మారిపోయింది. యూట్యూబ్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు సర్చ్ ఫర్ సంథింగ్. సర్చింగ్ క్యాపబిలిటీ మీదనే యూట్యూబ్ రన్ అవుతుంది. వెన్ ఎవర్ యూ గో, చాలా మందిని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టైంపాస్ కోసం మాత్రం ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు కానీ టైంపాస్కి యూట్యూబ్కి వెళ్ళరు కదా. యూట్యూబ్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఆర్ వాల్యూ డ్రివెన్ కంటెంట్. సో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు అంటే మేక్ ష్యూర్ ఇట్ ఈస్ వాల్యుబుల్ కంటెంట్. అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్, యూట్యూబ్ వోంట్ రికమెండ్ యువర్ కంటెంట్. టైంపాస్ వీడియోస్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు బ్రాండ్ డీల్స్ రావు, పార్ట్నర్షిప్స్ రావు, కొలాబరేషన్స్ రావు. ఇట్స్ జస్ట్ దట్ యూట్యూబ్ రెవెన్యూ, యాడ్సెన్స్ రెవెన్యూ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బీ వాల్యుబుల్, మీకు బ్రాండ్ డీల్స్ కావాలి, బ్రాండ్ కొలాబరేషన్స్ కావాలి, పార్ట్నర్షిప్స్ కావాలి అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు బీ వాల్యుబుల్. ఆ బ్రాండ్ తరపు నుంచి ఆలోచించండి. వాడు మీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తాడు బాస్? వాడికి సేల్స్ వస్తాయనే కదా. నీ దగ్గర నీ ఆడియన్స్ నుంచి వాడికి సేల్స్ కనిపించట్లేదు అంటే లైక్ వాడు బేసిక్ రీసెర్చ్ అయితే చేస్తాడు కదా. ఆ బేసిక్ రీసెర్చ్లో వాడికి రావట్లేదు, కనపడట్లేదు అని అనిపిస్తే వై వుడ్ ఈ కమ్ టు యూ? చాలా మంది ఉంటారు అట్లానే. సో థింక్ ఆఫ్ ఇట్. యూట్యూబ్లో డబ్బులు ఉన్నాయని చాలా మంది దిగారు కానీ దే వేర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు కన్సిస్టెంట్లీ అప్లోడ్ వీడియోస్, కన్సిస్టెంట్లీ అప్లోడ్ కంటెంట్ లేదు. ఉన్న కంటెంట్ మొత్తం అదే ఉంది, అదే నడుస్తుంది. సో కొంచెం ఆలోచించుకోండి, కొంచెం చూసుకోండి. సో దేర్ ఈజ్ మై ఫ్రెండ్, ద లివింగ్ లెజెండ్ రామ్ బాబు. ఫైనలీ రైడ్కి వెళ్తున్నాం. ఆల్ రైట్, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది డిస్కస్ చేయలేదు కదా. వీఆర్ గోయింగ్ టు పోచారం వాటెవర్. సో వీఆర్ గోయింగ్ టు పోచారం డ్యామ్. నేను యూట్యూబ్లో చూసిన వీడియోస్ అయితే అక్కడ దగ్గర దాకా వెళ్ళాక రోడ్స్ అయితే అంత పర్ఫెక్ట్గా లేవు. సో దేర్ ఇస్ నో టార్మాక్. అది పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు నాకు. అది అక్కడ దాకా వెళ్ళాక రోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, అవర్ ప్లాన్ ఈస్ టు కమ్ బ్యాక్. రోడ్డు బాగాలేదు అంటే మాత్రం వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఈ బండి తీసుకుని నేను అలాంటి రోడ్స్లలోకి వెళ్ళానంటే ఆల్రెడీ టైర్స్ ఆర్ వెరీ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్. సో అస్సలు రిస్క్ తీసుకోవద్దు. నేను విన్నదైతే ఇఫ్ యూ రైడ్ ఇట్ గుడ్ ఒక 8,000 kilometers దాకా వస్తాయి. ఇఫ్ యూ రైడ్ మోడరేట్లీ 6,000. ఇఫ్ యూ రైడ్ అగ్రెసివ్లీ 4,000 to 5,000 kilometers లో టైర్స్ ఆర్ గాన్. సో నా రైడింగ్ మోడరేట్ గా ఉంటది కాబట్టి మోస్ట్లీ ఒక 6,000 kilometers దాకా రావచ్చు అని నా ఫీలింగ్. మనోని చూసారు కదా రామ్స్ వార్, కింద డిస్క్రిప్షన్ లో అండ్ స్క్రీన్ మీద అతని
ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పెడతాను. జస్ట్ లుక్ ఎట్ హిమ్, లుక్ ఎట్ హిస్ ప్రొఫైల్. హీ హ్యాస్ డన్ ద మైటీ లే లదాఖ్ రైడ్ మ్యాన్. అంత ఫ్లెక్సిబిలిటీ దొరకడము, అంత సపోర్ట్ చేసే ఫ్యామిలీ దొరకడం, ప్లస్ అంత బైక్ ఉండడం ఎంత అదృష్టం తెలుసా. అతను ఎప్పుడో చేసుకున్న అదృష్టం అది. జనాలు ఉంటారు కుళ్ళుగా అసలు. ఎట్లా అంటే ఏముంది ఖాళీగా తిరుగుతున్నాడు, ఉద్యోగమా సద్యోగమా అనుకుంటూ. అరే బాబు, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఆ లదాఖ్ వెళ్ళండి, ట్రావెలింగ్ స్టార్ట్ చేయండి. ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు అట్లా తిరగాలి, తిరిగితే ఏమొస్తుంది అని. అరే ఆ ట్రావెలింగ్ ఇచ్చే హ్యాపీనెస్, ట్రావెలింగ్ ఇచ్చే ఆ ప్లెజర్, ఆ సంతోషం, ఇట్స్ నాట్ సంథింగ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ డైలీ. అండ్ హీ ఈజ్ లివింగ్ సో మెనీ పీపుల్స్ డ్రీమ్. సో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది నాకు, ఐ క్యాన్ డూ ఇట్ అని అనుకున్నప్పుడు మాత్రం దిగండి, మంచిగా ట్రావెల్ చేయండి, క్యాప్చర్ ఆల్ దాట్ మూమెంట్స్, బిల్డ్ ఎంపైర్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి మెమరీస్ క్రియేట్ చేసుకోండి, దాని నుంచి ఒక ఫోటో ఆల్బమ్ క్రియేట్ చేసుకోండి, ఒక వీడియో ఆల్బమ్ క్రియేట్ చేసుకోండి. డూ దాట్ షిట్ మ్యాన్. ఊరికే చెప్పడం కాదు, నాకు మోటో బ్లాగింగ్ అంటే ఇష్టం, నాకు బైక్స్ అంటే ప్యాషన్ అన్న, పిచ్చ అన్న, తొక్క మీకు ప్యాషన్. అబ్బాయిలందరికీ ఉండే ఒకటే ఒక ఇష్టం, బైక్స్. ఆ ఇష్టంని మీరు ప్యాషన్, తోటకూర అంటున్నారు. ప్యాషన్ మీనింగ్ తెలుసా భయ్యా మీకు అసలు? ప్యాషన్ అంటే దానికోసం పిచ్చి తపన పడాలి, కసి ఉండాలి, అది అచీవ్ చేయాలి అని చెప్పి. ప్యాషన్ అని మాటలు చెప్తారు చాలా మంది, ఏం చేయరు. డూ వర్క్ ఫర్ దట్ షిట్ మ్యాన్. సో బేసిక్ గా అది బాస్. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి దిగుతాను అంటే దిగండి. యూ హ్యావ్ టు హ్యావ్ టైం. మీకు టైం ఉండాలి, డబ్బులు ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇంట్లో నేను ఉండకపోయినా పర్వాలేదు, నాకు ఉన్నారు చూసుకోవడానికి అన్నప్పుడు దిగండి. లేదా వేరే ప్రొఫెషన్స్ ఏమన్నా చూసుకోండి. చాలా ఉన్నాయి. డబ్బులు మాత్రమే కావాలి అనుకుంటే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏంటున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏం చేయొచ్చు. మోటో బ్లాగింగ్ కాకుండా ఎట్లాంటి స్కిల్స్ మీరు నేర్చుకుంటే యూ క్యాన్ గెట్ బెటర్ అని చెప్పేసి. ఫైనలీ పోచారం డ్యామ్కి వచ్చేసాము. ఏపెక్స్ కూడా వచ్చేసింది. కానీ అంత ముందుకు వెళ్ళేంత రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోండి. బికాజ్ వాటర్ ఫ్లో చాలా ఉంది. ఈ వాటర్ ఫ్లోలో నేను ఈ బండిని తిప్పాలంటే కొంచెం ఇబ్బంది. అక్కడ అడ్వెంచర్ బైక్స్ అన్నీ దే ఆర్ హ్యావింగ్ వెరీ మచ్ ఫన్. ఇక్కడ మన రామ్ కూడా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఫన్ హియర్. ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే మన దగ్గర కూడా కొంచెం అడ్వెంచర్ బైక్ కావాలి. మనదేమో పిచ్చ సూపర్ స్పోర్ట్ అయ్యా. సో నేను అట్లాంటి అడ్వెంచర్స్ రిస్క్ తీసుకోను. అందుకనే సేఫ్గా మన ఎపెక్ని అక్కడ పార్క్ చేశాను. వద్దబ్బా, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ రైట్ నౌ. ఇట్లాంటి అడ్వెంచర్లు అన్నీ తీసుకుని బండికి ఏమన్నా అయితే మాత్రం బాగోదు. ఆల్ రైట్, తెలిసిందే కదా, చాలా రోజుల నుంచి చెప్తున్నా దట్ ఐ హ్యావ్ టు బై ది గోప్రో బ్యాటరీస్ మ్యాన్. ఇఫ్ ఐ హ్యావ్ టు సే, చాలా సార్లే గోప్రో బ్యాటరీ అయిపోయింది. అయినా కూడా మనకి సిగ్గురాదు. అట్లనే ఏదో ఒకటి చేసి ఆ షాప్స్కి వెళ్ళినా కూడా నేను మర్చిపోతున్నాను అనమాట కొనుక్కోవడం. సో ఇప్పుడు ఇట్లా కాదు, ఇవాళ రేపట్లో 3 పీస్ బ్యాటరీ సెట్, దాన్ని ఫుల్ ఛార్జర్ కొనేయడమే. ఇక తగ్గేదే లేదు. బికాజ్ ఎపెక్స్ వచ్చింది, ZX10 వచ్చాక కూడా ఇఫ్ ఐ డూ సచ్ సిల్లీ మిస్టేక్స్ బాగోదబ్బా. వీ హ్యావ్ టు డూ ఇట్. వీడియో మాత్రం హాఫ్ విజువల్సే వచ్చినాయి. బికాజ్ తెలిసిందే కదా, బ్యాటరీ అయిపోయింది గోప్రోలో. అండ్ 360లో కూడా బ్యాటరీ అయిపోయింది. అబ్బా, ఐ డోంట్ నో వై. 360 జనరల్గా చాలాసేపు వస్తుంది, కాకపోతే ఈసారి టైం ఏం చేయలేము మనం. సో వీ హ్యావ్ టు డూ ఇట్. ఇవాళ రేపట్లో సాటర్డే సండేస్, సో వీకెండ్లో ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్ట్రా బ్యాటరీస్ కొనుక్కుంటా గోప్రోకి. అండ్ దెన్ తర్వాత నుంచి పిచ్చెక్కిద్దాం, చూపిస్తా. తర్వాత నుంచి పిచ్చెక్కిద్దాం. కొన్ని డ్రోన్ షాట్స్ చూశారు, నేను అక్కడ దాకా వెళ్ళలేను ఇంకా.
ఈ వాటర్ ఫ్లో పెట్టుకుని ZX అన్న తీసుకుని అయితే పక్కా వెళ్ళలేను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అన్ఫార్చునేట్లీ వాటర్ ఉండవు అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వాటర్ ఉన్నాయి. విజువల్స్ ఇక్కడి నుంచే ఎంజాయ్ చేసి ఇంటికి జంప్ కొడుతున్నాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది. మధ్యలో కొన్ని డ్రోన్ షాట్స్ అక్కడక్కడ, మధ్యలో మళ్ళీ డ్రోన్ షాట్స్ ఇక్కడ. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. రైడ్ సేఫ్.